ఏంటి సెటప్ అంతా? నీకు తెలీదా? తెలీదు. నిన్న ఎవరి ఫోటో పెట్టి ట్యాగ్ చేసావు గుర్తులేదా? నిన్ను పెట్టి ట్యాగ్ చేశాను. నీ వల్ల మనందరూ ఇరుక్కున్నాం. నా వల్ల ఎందుకు ఇరుక్కుంటారు? మీ వల్ల అఫెండ్ అయ్యారు. ఎవరు అఫెండ్ అయ్యారు? తెలుస్తుంది. హలో హలో హలో. హాయ్. How are you doing? All good. How are Great. you? I'm good. How are you, Hello. Ashi? Good. Good, good. Hi. Good, good. అసలు ఈ మీటింగ్ కి మిమ్మల్ని ఎందుకు పిలిచానో దానికంటే ముందు కొన్ని విషయాలు డిస్కస్ చేయాలి. ఈవిడెవరు? తెలీదు. ఎవరండి? అనుపమ పరమేశ్వరన్ మరియు సమంత రుత్ప్రభు. వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళు తెలిసినప్పుడు మరి వాళ్ళ ఫోటోలు పెట్టి మీ హీరోయిన్లు ఎందుకు ట్యాగ్ చేసావు? ఎగ్జాక్ట్లీ ఎందుకు అలా ట్యాగ్ చేశాను. ఆ, అంటే నువ్వు లాస్ట్ టైం ఇంకా చాలా మంది మీ ఫోటోలు పెట్టి వేరే ఎవరెవరినో ట్యాగ్ చేసావు. సో నువ్వు పెట్టే పోస్టుల వల్ల మా కంపెనీ షేర్లు అల్లకల్లోలం అయిపోవడం వల్ల ఇక్కడికి పిలిచావు అనమాట ఈ మీటింగ్. సారీ అండి. అంటే నువ్వు ఫేస్బుక్ ని రఫ్ బుక్ లో వాడదామని ఎందుకు డిసైడ్ అయ్యావు? అంటే నాకు ఫేస్ బ్లైండ్నెస్ ఉందండి. ఏంటిది? ఫేస్ బ్లైండ్నెస్. ఫేస్ బ్లైండ్నెస్. మొహాలు గుర్తుపట్టలేక. అంటే నీకేమైనా ఉండని, నేను మార్క్ జకర్బర్గ్ కన్నా ముందు అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్. సో చాలా హర్ట్ అయ్యాను అనమాట. అందుకని పర్సనల్ గా మాట్లాడదాం. అసలు ఈ స్టోరీస్ ఎందుకు పోస్ట్ చేస్తున్నావు? అంటే అలా కాదండి, తెలియకే పోస్ట్ చేసాను. తెలియక ఎలా? ఈ ప్రాజెక్ట్ లో నేను కదా హీరోయిన్, వేరే ఎవరిదో ఫోటో పెడితే అది అలా అలా అడగము. క్రెడిట్స్ అన్ని పోయింది. అంటే నేను కరెక్ట్ గానే రాశి పాయల్ నేను రాశి ఇక్కడ అదే రాశి పాయల్ అన్నట్టుగానే ట్యాగ్ చేశాను. ఇందాక ఏంటో ఫేస్ బ్లైండ్నెస్. అవును. కలర్ బ్లైండ్నెస్ తెలుసు, రేచ్ ఇక్కడ తెలుసు. ఫేస్ బ్లైండ్నెస్ ఏంటి? గుర్తుపట్టలేను మొహాలు. అంటే ట్విన్స్ చూస్తే ఎలా అనిపిస్తుంది మనకి, అలా నాకు అందరు ట్విన్స్ నాకు ప్రపంచం అంతా ట్విన్స్. బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది బ్రో నీ స్టోరీ. అంటే అసలు మొహం గుర్తు లేకుండా ఎక్కడ పడితే అక్కడ రొమాన్స్ చేసేయడం అంటే డ్రీమ్ లైఫ్. అది నో క్వశ్చన్స్ ఆస్క్డ్, ఎప్పుడు ఏం అడగడు. ఏమన్నా మా బాబాయ్ మొహం గుర్తుండదు, చాలా పెద్ద ఎక్స్క్యూజ్. నిన్ను పోనీ ఎవరన్నా ఏమన్నా నువ్వు చెప్పొచ్చు నాకు మొహం గుర్తుండదు నేను మాట్లాడతానని చెప్పి. ఇంకా ఈ స్టోరీ గురించి ఇంకా చెప్పు. మొహం గుర్తున్నది కాబట్టి దానివల్ల ఒక ప్రాబ్లం ఇరుక్కుంటాను ఆబ్వియస్ గా. నేనేమో ప్రాబ్లం అంతా ఇటు వస్తుందేమో అనుకున్నాను, బట్ అది వేరే ప్రాబ్లం అయ్యి ఆ ప్రాబ్లం ఎలా సర్వైవ్ అవుతాను అన్నదే ఈ ప్రాబ్లం. ప్రాబ్లం వదనం అని పెట్టారు. ప్రాబ్లం వదనం. సో మార్క్, ఇంత తెలుగు ఎలా మాట్లాడుతున్నారు? ఎగ్జాక్ట్లీ. నేను చిన్నప్పుడు మాకు డాలస్ లో తెలుగు మీడియం స్కూల్స్ ఉండేవి. సెకండ్ లాంగ్వేజ్ తెలుగు నా దగ్గర. ఫస్ట్ అందుకని ఫేస్బుక్ ని మొహం బుక్ అని పెట్టాము. తర్వాత నీ మొహంలో ఉందన్న టైటిల్ అని చెప్పి ఫేస్బుక్ అని పెట్టాము. ఇన్స్టాగ్రామ్ నేను పెట్టడానికి ఛాన్స్ ఇవ్వలేదు, అది ఎవరో పెట్టారు. తర్వాత మేము కొనుక్కున్నాం. కాదండి, నాకు కూడా కంప్లైంట్ ఉంది మీ మీద. వాట్సాప్ ఎందుకు మధ్య మధ్యలో డౌన్ అవుతుంది? అది అప్పని ఉంది కదండి పేరులో. సో అప్పని ఉన్న చోట డౌన్ ఉండడం అనేది ప్రకృతి. దాన్ని మనం క్వశ్చన్ చేయలేం. అప్ అంటే డౌన్ ఉండాలి, ఫ్రంట్ అంటే బ్యాక్ ఉండాలి, లెఫ్ట్ అంటే రైట్ అట్లా. ఓకే, ఇంకెప్పుడు ట్యాగ్స్ చేయనండి నన్ను. ఎందుకంటే లేకపోతే ఇలాంటి మీటింగ్ లో ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు. తర్వాత మళ్ళీ పేరెంట్స్ ని కూడా పిలుస్తాం. నెక్స్ట్ మీటింగ్ కి మీ అబ్బాయి ఇలాంటి పోస్టులు లైక్ చేస్తున్నాడు, చూడండి అలాంటి పేజీలు ఫాలో అవుతున్నాడు, ఇవన్నీ చెప్పాల్సి. చదివిపోయిన తర్వాత మా నాన్నకి చాలా తప్పింది అనుకున్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఇంకా ఫాలోవర్స్ ఇంకా వ్యూస్ కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చాలా అంటే త్వరలోనే కొన్ని ప్యాకేజీలు ఆఫీసులు పెడతామండి. మేము వాలంటీర్స్ అని పెడతాం వీధి వీధికి. ఎవరెవరికైతే లైక్స్ ఎక్కువ కావాలో, ఫాలోవర్స్ ఎక్కువ కావాలో వాళ్ళ దగ్గర ఏంటంటే సబ్స్క్రిప్షన్ బేసిస్ మీద మీరు ఏ పోస్ట్ పెట్టినా, ఇలా చెయ్యి కాలు ఏం పెట్టినా సరే దెబ్బ పెట్టేస్తుంటారు అన్నమాట బాయ్స్. మరి దీనికి అసలు సొల్యూషన్ హోమియో అవన్నీ వాడి చూసారా? అన్ని వాడాను కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. ఏం పంచట్లేదండి, ఇంకా హోపే లేదంట. దీనికి మా మమ్మీ దగ్గర చిట్కా ఉందిరా. నైట్ పడుకున్న తర్వాత గంటలో ఒక చల్లటి నీళ్లు, పొద్దున్న లేవక ముందు గంట ముందు వేడి నీళ్లు తాగేసి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుని ఫోన్ వాడడం తగ్గించేస్తే నాకు ఎందుకు సెట్ అయిపోతుంది అనిపిస్తుంది. మా అమ్మ చెప్పింది సరే ట్రై చేయాలి. 15 days ట్రై చేస్తాను. ట్రై చేసి నాకు రిజల్ట్స్ ఎలా ఉన్నాయి చెప్పు. యూ గైస్ ప్లీజ్ అబ్జర్వ్ వెదర్ హి ఇస్ ఫాలోయింగ్ దట్ ఆర్ నాట్. ఇంటికి వెళ్ళాలి చూడడానికి. ఎవరింటికి వెళ్తాడో మళ్ళీ మీరు దగ్గర ఉండి కొంచెం ఇంట్లో దింపేసి రండి. కష్టం. అదే నిన్న మరి
సో వెల్ ఎనీవేస్ సుహాస్, నీకు ఈ ఫేస్ బ్లైండ్నెస్ అనే ఇష్యూ ఉందని తెలియక నేను ఈ మీటింగ్ అది పెట్టాను. ఈ ఇంటర్వ్యూ ఇంతటితోనే సమాప్తం. మా ప్రసన్న వదిన సినిమా May 3rd ఓన్లీ థియేటర్స్ లో చూడండి. అండ్ అనుపమ ఫ్యాన్స్ అందరికి గుడ్ బై.